ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఒక మనిషికి 2 కొడుకులున్నారు. వారిలో చిన్నవాడు, నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకొని దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అంతా ఖర్చు అయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి ఇబ్బందులు మొదలైనాయి. దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి అతన్ని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు. అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ అతనికి ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు. అతనికి బుద్ధి వచ్చింది. అతడిలా అనుకున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకి ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాన్న, నేను పరలోకానికి విరోధంగాను నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హత లేదు. నన్ను నీ కూలీల్లో ఒకటిగా పెట్టుకో అని చెబుతాను. ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. అతడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూసి కనికరపడి, పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కొడుకు తండ్రితో, నాన్న, నేను పరలోకానికి విరోధంగాను నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు. అయితే తండ్రి తన సేవకులతో, శ్రేష్టమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి, ఇతని చేతికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి, కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంబరాలు చేసుకుందాం. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు అని అన్నాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తూ ఉండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి. ఒక సేవకుని పిలిచి, ఏం జరుగుతోంది అని అడిగాడు. ఆ పనివాడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్వెను దూడను వధించాడు అని చెప్పాడు. దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతని లోపలికి రమ్మని బతిమాలాడు. కానీ అతడు, ఇదిగో విను, ఈ నేల నుండి నీకు సేవలు చేస్తున్నాను, ఏనాడు నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంబరం చేసుకోవడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అందుకతని తండ్రి, నాయనా,
నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను.